వచన సాహిత్యంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించిన బసవేశ్వరుడి తత్వాన్ని నేను అర్థం చేసుకున్నంత మేరకు మీకు తెలుగు పాఠకులకు పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా ఈ బసవేశ్వరుడి తత్వాన్ని అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్న తెలుగు పాఠకులందరికీ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బసవేశ్వరుడి తత్వాన్ని గురించి వర్ణించడానికి ఒక పద్యాన్ని మనం ప్రస్తావించుకోవచ్చు. ఆయన సాంగత్యంలో ఉన్నటువంటి అల్లందేవ్ అనే వ్యక్తి రాసినటువంటి పద్యం. అది అజ్ఞానపు ఉయ్యాల ఊగుతున్న తల్లి గురించి మాట్లాడతాడు. ఆ ఉయ్యలకి 4 కాళ్ళు 4 తాళ్ళు ఉంటాయి. ఈ 4 తాళ్ళని ఆ ఉయ్యాలకు ఉన్నటువంటి 4 తాళ్ళని తెంచకపోతే ఆ ఉయ్యాల్లో ఉన్నటువంటి శిశువుకి జ్ఞానోదయం కాదు. జ్ఞానోదయం అంటే వాస్తవాలు తెలుసుకోవడానికి అవకాశం లేదు, బసవేశ్వరుని దర్శించుకోవడానికి అవకాశం లేదు అనేది. అంటే వేదాల యొక్క ప్రభావాన్ని, సాధారణ జీవితం పైన ఉన్నటువంటి వేదాల యొక్క ప్రభావాన్ని తగ్గించకుండా ప్రజల్ని ఆ రోజువారీ జీవితంలో వేదాచరణకి లోనవుతున్నటువంటి వాళ్ళ కళ్ళు తెరిపించడానికి సాధ్యం కాదు అన్న సారాంశాన్ని చెప్తున్నటువంటి పద్యం అది. ఆ కాలంలో అనేక రకాలైనటువంటి సనాతన ధర్మానికి వ్యతిరేకంగా చాలా ఉద్యమాలు, పోరాటాలు సాగాయి. ఆ ఉద్యమాలకన్నింటికీ ఓ విలక్షణమైనటువంటిది, మౌలికంగా కొద్ది తేడాలు ఉన్నటువంటిది బసవేశ్వర ఉద్యమం. గతంలో ఉన్నటువంటి ఉద్యమాలన్నింటిలోనూ బుద్ధుడు అతని శిష్యులు, మహమ్మద్ అతని శిష్యులు ఇట్లా ఉండేవారు. కానీ బసవేశ్వరుడి దగ్గర శిష్యులు లేరు, అందరూ భాగస్వాములు. ఆ భాగస్వాములు కూడా ఎవరు? దాదాపు 300 మంది పురుషులు, 36 మంది మహిళలు ఈ ఉద్యమంలో భాగస్వాములుగా ఉన్నారు. వాళ్ళందరూ ఆయా కాలాల్లో ఉన్నటువంటి ఉనికిలో ఉన్న కులాలకు సంబంధించినటువంటి వాళ్ళ పేర్లు కూడా అట్లాగే ఉంది. చమార్ చెన్నయ్య, తేలి కన్నయ్య, ఇట్లా లకడహార్ అంటే చెక్క పని చేస్తున్నటువంటి వాళ్ళు, అట్లాగే బియ్యం దంపుడు పనిచేసేటువంటి వాళ్ళు, ఆ కులాల వారీగా ఆయా వ్యక్తులు ఈ బసవేశ్వరుడి ఉద్యమంలో భాగస్వాములుగా ఉన్నారు. అందువల్లనే మనం ఈ ప్రాంతంలో అంటే కర్ణాటక ప్రాంతంలో వీళ్ళందరినీ కలిపి ప్రస్తావించేటప్పుడు బసవేశ్వరుడు, ఆయన కామ్రేడ్స్ అని చెప్పి పిలుస్తూ ఉండేవాళ్ళు. ప్లీజ్ మిత్రులారా, ఆ కాలంలో జరిగినటువంటి అనేక చర్చలన్నీ వాళ్ళు అనుభవ మండపం అనే వేదిక ద్వారా జరుపుకునేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జరిగే సమావేశాల్లో జరిగే చర్చలు, వాళ్ళు నిర్వహించే సమావేశాలు జరిగే చర్చలు ఏదో ఆధ్యాత్మిక చర్చలు, మేధో మదనాలు లేదా వేద పారాయణాలు ఇవి కావు. దాసోహం అన్న పద్ధతిని తీసుకొని, దానం మనందరికీ తెలుసు. దానం సనాతన ధర్మం ఆచరణలో ఒక ముఖ్యమైనటువంటి భాగం. అంటే మన దగ్గర ఉన్నటువంటి మనం సంపాదించింది, మనం తినంగా మిగిలింది, లేదంటే మనం మొక్కుగా పెట్టుకున్నది మరొకరికి దానం చేయాలి. ఆ దానం గ్రహీతలు సందర్భాలను బట్టి మారుతూ ఉంటారు, దేవుళ్ళని బట్టి మారుతూ ఉంటారు. కొన్ని సందర్భాలు దేవాలయాల్లో ఇస్తారు. ఆ సాంప్రదాయాన్ని పక్కన పెట్టి వీళ్ళు దాసోహం అనే సాంప్రదాయాన్ని తీసుకు. దాసోహం సాంప్రదాయం అంటే ఏమిటి? ఆ రోజంతా కలిసి పనిచేసినటువంటి వచ్చిన దానికి ఫలితం, ఫలితం శ్రమ ఉమ్మడిగా చేస్తారు, అట్లాగే ఫలితాన్ని కూడా ఉమ్మడిగా అనుభవిస్తారు. నీకింత నాకింత అని కాదు. అక్కడ ఉన్నటువంటి అనుభవ మండపంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి పనిచేస్తారు. ఆ వచ్చిన సంపాదనని కలిసి ఖర్చు పెట్టుకుంటారు. ఆ పద్ధతిని దాసోహ పద్ధతి అని చెప్పి తీసుకొచ్చి మొట్టమొదటిసారి భారతదేశ సాహిత్యంలో, అందులోని వచన సాహిత్యంలో మాతృభాషల్లో రాయటం అన్నది కర్ణాటకలో మొట్టమొదటిసారి ఆ కాలంలో 12వ శతాబ్దంలో మొదలైంది. అప్పటి వరకు సంస్కృతం, ఛందస్సు, వ్యాకరణం, లిప్త, మాత్ర ఇవన్నీ ఉంటేనే దాన్ని సాహిత్యంగా గుర్తించేవాడు. అవన్నీ కూడా రాజులను పగొట్టడానికో, రాజస్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళని కీర్తించడానికో, అంతఃపుర కథనాలు వర్ణించడానికో ఉపయోగించే భాష. కానీ బసవేశ్వరుడు వచ్చిన తర్వాత మాండలికంలో, ప్రాంతీయ భాషల్లో, కన్నడలో మొదటిసారి సాహిత్యాన్ని, వచన సాహిత్యాన్ని సృష్టించారు. ఆ వచన సాహిత్యం, ఇక్కడ మరో విషయాన్ని కూడా తెలుగు పాఠకులకి అంటే తెలుగు వారికి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. బసవేశ్వర పురాణం మొట్టమొదటిసారిగా ప్రచురణ అచ్చయింది తెలుగులో. ఆయన సాహిత్య కార్యశాల అంతా కూడా కన్నడలో అయినప్పటికీ ఆయన సోమనాథుడు రాసినటువంటి రచన తెలుగులో రాశాడు. దాని తర్వాత ఆయనకి ద్విభాషా పాండిత్యం ఉంది కాబట్టి, 2 భాషల్లోనూ పాండిత్యం ఉంది కాబట్టి కన్నడలో కూడా రాసుకోవచ్చు. కాబట్టి ఆ రకంగా బసవేశ్వరుడు యొక్క కీర్తి ప్రతిష్టలు, సాహిత్యం పరిచయం కన్నడ ప్రజల కంటే ముందు తెలుగు ప్రజలకు పరిచయం. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం. దీంతో పాటు ఈ బసవేశ్వర సాహిత్యం ప్రచారంలో ఉన్నప్పుడు, ఉనికిలో ఉన్నప్పుడు, ఒక రకమైనటువంటి ఆధిపత్య సంస్కృతి రూపంగా ఉన్నప్పుడు జరిగినటువంటి 2 పరిణామాలని మీనాక్షి గారు చెప్తున్నారు. ఒకటి కులాంతర విలోమ వివాహ వ్యవస్థ అని చెప్పి అన్నారు వాళ్ళు. ఆ విలోమ వివాహ వ్యవస్థలో అంటరాని కులంలో పుట్టినటువంటి అబ్బాయికి అగ్రవర్ణాలు అంటే బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి మధువర్ష అనే అమ్మాయిని హరళయ్యకి మధువర్షకి జరిగినటువంటి కులాంతర వివాహం ఆ రోజుల్లో ఒక విప్లవం. అటుల వాళ్ళకి తావు పునాదులు వేసినటువంటి వాడు బసవేశ్వరుడు. అంతేకాకుండా ఈ అంటరాంతనాన్ని రోజువారీ జీవితంలోనూ, సాంఘిక జీవితంలోనూ, సామాజిక జీవితంలోనూ రోజువారీ కనిపిస్తున్నటువంటి అంటరాంతనాన్ని పదే ప్రశ్నిస్తూ అనేక
వచన సాహిత్యాలని సృష్టించాడు. అందులో ఒకటి గుడికి సంబంధించింది. గుడి ఉండే స్థలము, భూమి, మట్టి ఒకటే మట్టి. అట్లాగే అంటరాని వాళ్ళు అని చెప్పి తెలుసుకునే పల్లె ఉండే మట్టి ఒకటే మట్టి. గుళ్ళో అభిషేకానికి ఉపయోగించే నీళ్లు ఒకటే, అట్లాగే ఇతర శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించే నీళ్లు ఒకటి. దాన్ని అశుద్ధం అని చెప్పని అంటాము. గుళ్ళో అభిషేకానికి ఉపయోగించే నీళ్ళేమో తీర్థజలం అని చెప్పని అంటాము. గుడి ఉన్న స్థలాన్ని పవిత్రమైనదిగా భావిస్తాము, పల్లె ఉన్న స్థలాన్ని అపవిత్రమైనదిగా భావిస్తాము. ఈ వ్యత్యాసాలు ఎందుకు తలెత్తుతున్నాయి? వీటిని రూపుమాపకుండా మనం సమాజాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళగలుగుతాము? కుల వ్యవస్థలో ఉన్నటువంటి అసమానతలు, వర్గ అసమానతలు, లింగ అసమానతలు, వీటన్నిటికి వ్యతిరేకంగా అనుభవ మండపం వేదికగా విలువైనటువంటి సాహిత్యాన్ని సృష్టించిన చరిత్ర, ఉద్యమం బసవేశ్వరుడి ఉద్యమం. అదే సందర్భంలో ఆయన ఇంకా ఒక ప్రేరేపణకు సంబంధించినటువంటి సాహిత్యాన్ని కూడా రచించారు. దళితులను ఉద్దేశించి మాట్లాడుతూ, నువ్వు అన్ని చెప్పుకుంటావు, నీ కృషి, త్యాగం, కుటుంబం అన్ని చెప్పుకుంటావు, కానీ గుళ్ళోకి వచ్చి గోత్రం దగ్గరకు వచ్చేటప్పటికి నువ్వు మాట నువ్వు నోరు పెగలదేమిటి? ఏమి ఇబ్బంది వస్తుంది నీకు? నా చమార్ చెన్నయ్య గోత్రం అని చెప్పొచ్చు కదా, లకడహార్ దాస్మయ్య గోత్రం అని చెప్పొచ్చు కదా, వీళ్ళే కదా నీ వారసులు. అంటే మనం భూమిపుత్రులు అని చెప్పని అంటాం కదా, ఆ భూమిపుత్రులు వీళ్ళే కదా, వీళ్ళే నీ వారసులు కదా, వీళ్ళ వారసు. మిత్రులారా, అనుభవ మండపంలో మన సీటింగ్ అరేంజ్మెంట్ అంటాం కదా, ఆ సీటింగ్ అరేంజ్మెంట్ చూస్తే కనుక మొట్టమొదటిసారిగా 12వ శతాబ్దంలోనే మహిళలకు ముందు పెట్టిన కుర్చీలు వేసి కూర్చోబెట్టి ఆ తరువాత పురుషులు కూర్చునే సాంప్రదాయం ఉండేది. ఎందుకంటే అది బసవేశ్వరుడు బ్రాహ్మణుడు, ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు మనం పిలుచుకున్నటువంటి నిమ్న కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు, అంటరాని కులాలకు సంబంధించిన ఈ వ్యత్యాసం వాళ్ళలో వాళ్ళ గమనిక ఉంది వాళ్ళు. దీన్ని గమనించినటువంటి బసవేశ్వరుడు చెప్తాడు, నా తండ్రి చెన్నయ్య, వాళ్ళ తాత కక్కయ్య, అంటే వేరే వేరే కులాల వాళ్ళు నా బంధువులు, నా గోత్రీకులు, నాతో పాటు కలిసి పనిచేసినటువంటి వాళ్ళలాగా ఉన్న తండ్రి లాంటి వాళ్ళు, తాత లాంటి వాళ్ళు, బావ లాంటి వాళ్ళు, తమ్ముళ్ళు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ వాళ్ళు ఉన్నారు. ఇతర కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. వయసులో ఈ ఏమంటే బంధాలకి వయసులో పెద్దరికం ఉంటుంది. అక్కడ ఆయన్ని వీళ్ళందరినీ పెద్దరికంలో కూర్చోబెట్టి ఆయన దిగువ స్థానంలో కూర్చొని, మీ అందరికంటే నేను చిన్నవాడిని కదా, మీరు నాకు పెద్దపేట ఎందుకు వేస్తారు అని వాళ్ళల్లో ఒక రకమైనటువంటి సమానత్వం గురించినటువంటి చైతన్యాన్ని కలిగించడం కోసం ప్రయత్నం చేస్తాడు. ఆ క్రమంలోనే ఇందాక చెప్పినట్టు ఆ కళ్యాణ ప్రాంతంలో వివాహ వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులు, సామాజిక మార్పులకి దారితీశాయి. అక్కడ కీలకమైనటువంటి పాత్ర పోషించిన అక్కమహాదేవి, అట్లాగే అల్లమ్మ ప్రభు, వీళ్ళిద్దరూ తర్వాత శ్రీశైలం వచ్చి అక్కడ కొంతకాలం నివసిస్తారు. ఈ మొత్తం క్రమంలో వైదికేతర సాహిత్యాన్ని సృష్టించడంలో కీలకమైనటువంటి పాత్ర, ఈ స్థానం ఈ బసవేశ్వర సాహిత్యానికి సంబంధించి ఉంటుంది. ఇప్పటి వరకు ఒక 20,000 వచనాలని సేకరించగలిగాం. ఈ 20,000 వచనాలు కన్నడ మూల భాషలో రాసినటువంటి వచనాలు. అందులో 15,000 వచనాలు కన్నడ బసవేశ్వరుడు ఆయన సమకాలీకులు రాసినటువంటి వచనాలు. మిగతా 5,000 వచనాలు 16, 17, 18 శతాబ్ద కాలంలో రాసినటువంటి వచనాలు ఉన్నాయి. వీటిల్లో మౌలికంగా ఉన్నటువంటి వివిధ భాషల్లోకి అనువాదం చేసి దేశవ్యాప్తంగా ప్రచారం చేసినటువంటి సందర్భం కూడా మనకి తెలుసు. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని కూడా చర్చకు పెడతారు మీనాక్షి గారు, అట్లాగే బసవేశ్వర సాహిత్యం రూపంలో. అక్కడ ప్రధానమైనటువంటి చర్చ దేని మీద జరుగుతుంది? ఒక పద్యాన్ని విశ్లేషిస్తూ చెప్తారు, మేము మనుషులుగా పుట్టాము, మాకు కడుపు ఉంటుంది కాబట్టి ఆకలి ఉంటుంది కాబట్టి ఆకలి తీసుకోవడం కోసం పని చేయాలి అంటే ఆకలి తీసుకోవడానికి సంపాదన కావాలంటే పని చేయాలి. ఆ క్రమంలో ఏవో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. నీకేమయ్యా భగవంతుడా రంగనాథ, నువ్వు చాలా చెప్తావు పైన కూర్చొని, నువ్వు కూడా ఒకసారి భూమి మీదకు దిగి మనిషిగా పుట్టుంటే ఆకలి బాధ ఏమిటో తెలుస్తుంది, పేదరికం బాధ ఏమిటో తెలుస్తుంది, అంటరంతనం బాధ ఏమిటో తెలుస్తుంది, నువ్వేం పైన కూర్చొని మాకు నీతులు చెప్పుకుంటావు అని చెప్పి ఒక రకంగా దేవుణ్ణి ఆ భక్తి సాహిత్యం లేదా ఒక ఒరబడి దేవుణ్ణి లక్ష్యంగా చేసుకొని ప్రశ్నించడం. మనం రోజువారీ జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి వివక్ష మొత్తాన్ని, ఇది నిజంగా నువ్వే దేవుడు అయితే ఈ వివక్షకి కారణం నువ్వే కదా, ఈ వివక్ష నిర్మించాల్సిన బాధ్యత నీదే కదా అన్న పద్ధతుల్లో వచన సాహిత్యంలో ఉంటుంది. ఆ వచన సాహిత్యం కూడా ఆ వరవడి ధోరణి కూడా ఈ బసవేశ్వర పురాణాల్లో మనకి కనిపిస్తుంది. రెండవది బసవేశ్వర సాహిత్యం ద్వారా తెర మీదకి వచ్చినటువంటిది స్త్రీ పురుష లింగ వివక్షకు సంబంధించినటువంటి చర్చ. దాన్ని ఒక పద్యం రూపంలో బసవేశ్వరుడి పద్యం రూపంలో పరిచయం చేస్తారు మనకి.
జనరల్ గా మనందరికి తెలుసు మీసాలు ఉండి మీసాలు గడ్డాలు ఉంటే మగాళ్ళు, వక్షోజాలు అట్లా జడ ఉంటే ఇంకా మన అంగ శరీరం అంగ నిర్మాణం శరీర అంగ నిర్మాణాన్ని బట్టి స్త్రీ పురుషులు అని చెప్తాం. అంతవరకు బాగానే ఉంది. మరి స్త్రీ చూపించే ప్రతిభ, పురుషుడు చూపించే ప్రతిభ, దానికి ఏ లింగం చెప్పాలి? ఏ లింగం స్త్రీ అని చెప్పాలా? ప్రతిభా సామర్థ్యాలు, తెలివితేటలు, మేధస్సు వీటన్నిటికీ ఏ లింగం అని చెప్పాలి? స్త్రీలో పురుషుల వీళ్ళు అనే సవాలు ముందుకు తీసుకొస్తారు. తీసుకొచ్చి చివరిగా అదే ఈ భక్తి స్రవంతి వరవడిలోనే ఉంటుంది. చివరిగా మనందరం స్త్రీలమే, మనల్ని పుట్టించినటువంటి వాడు పురుషుడు, వాడు భగవంతుడు, మల్లికార్జునుడు, చంద్రమల్లికార్జునుడు. ఆయన ముందు మనందరం స్త్రీలమే కదా, మరి నీకు నాకు వ్యత్యాసం ఎందుకు అన్న పద్ధతుల్లో ఈ స్త్రీ లింగ వివక్షకి వ్యతిరేకంగా చైతన్యాన్ని పెంపొందించడం కోసం జరిగినటువంటి ప్రయత్నం కూడా ఈ కాలంలో మనం చూస్తాం. ఇట్లా ఈ రోజు మనం మాట్లాడుకున్నటువంటి రోజువారీ చర్చల్లో వినిపించే పదం హిందూ ధర్మం. వాస్తవానికి చరిత్రలో, సాహిత్యంలో ఎక్కడా హిందూ ధర్మం అన్న పదం కానీ, భావన కానీ, దానికి సంబంధించిన ఆధారాలు కానీ లేవు. అది సనాతన ధర్మం. ఆ సనాతన ధర్మంలో స్త్రీకి ఉన్నటువంటి పాత్ర గురించి మనం చాలా విన్నాం, చదువుకున్నాం, తెలుసు. సహజంగా పురుషుడు యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని మరింత పెంచి చూపించడం కోసం స్త్రీని లక్ష్యం చేసుకొని ఒక మాయావిలాగనో, మోహపూరితంగా పురుషుల్ని వల్ల వేసుకుంటారనో రకరకాల పద్ధతుల్లో ప్రచారం చేసేవాళ్ళు. మనం చూసాం కదా, విశ్వామిత్రుడు కథ, అట్లాగే రావణాసురుడు సీత కోసం పరితపించినటువంటి సందర్భాలు. ఈ మొత్తం సాహిత్యంలో స్త్రీ మాయామోహంలో పడి పురుషుడు దారి తప్పుతున్నాడు అనే ఒక వాతావరణం సృష్టించడం కోసం సనాతన ధర్మంలో చాలా రచనలు, వాదనలు వచ్చాయి. కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, అక్కమహాదేవి ఓ పెద్ద సవాలు విసురుతోంది. పురుషుడు స్త్రీ మీద కోరిక పడితే ఆవిడ స్త్రీ పురుషుడికి సంపత్తి అవుతుంది. మరి అదే స్త్రీ పురుషుడిని కోరుకుంటే మరి ఆ పురుషుడు స్త్రీకి ఏమవ్వాలి? స్త్రీ మీద పురుషుడికి కోరిక కలిగినప్పుడు ఆవిడ్ని తన సంపదగా స్వీకరించో, లేదంటే సొంతం చేసుకొని బలవంతంగా, మన పెళ్లిళ్ళలో రకరకాల పెళ్లిళ్ళు ఉన్నాయి, గాంధర్వ వివాహాలు లాంటి పెళ్లిళ్ళు కూడా ఉన్నాయి. మరి స్త్రీలు అదే పని చేస్తే మరి పురుషుడిని ఏమనాలి? మరి దీనికి సమాధానం చెప్పాలి కదా మీ సనాతన ధర్మం అని చెప్పి సవాలు విసురుతుంది ఉగ్గవ. అట్లాగే శారీరక సంబంధించినటువంటి సుఖ సంతోషాల విషయంలోకి వచ్చేటప్పటికి అక్కడ కూడా స్త్రీని రకరకాల పద్ధతుల్లో తక్కువ చేసి చూపించడం కోసం జరుగుతున్న ప్రయత్నాలని సవాల్ చేస్తారు. ఆ సవాల్ చేసే క్రమంలో సిద్ధరామయ్య ఆయన ఒక పద్యం చెప్తాడు. దాంట్లో ఇందాక చెప్పినట్టుగానే చంద్రమల్లికార్జునుడు సృష్టి ఇదంతాను, అందులో మీరు మేము భాగం, మీకు మాకు ఒకటే కోరికలు ఉంటే ఒకటే ఆ కోరికలు తీర్చుకోవడానికి మీ శరీర సౌష్ఠవాలను బట్టి అవకాశం ఉంటుంది. అట్లాగే దానికి సంబంధించిన నిర్మాణాన్ని వర్ణిస్తూ, నీ ప్రమేయం లేదు, నా ప్రమేయం లేదు, మన ఇద్దరం స్త్రీ పురుషులుగా ఉన్నంత మాత్రాన సమాజంలో మనం విడిగా ఎందుకు ఉండాలి, ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ ఎందుకు ఉండాలి, ఒకళ్ళ పట్ల ఒకళ్ళు ఎందుకు వివక్ష పాటించాలి, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎందుకు పెత్తనం చేయాలి, దీన్ని సమాధానం చెప్పకుండా సనాతన ధర్మం తప్పించుకోవడానికి అనేక రకాలైనటువంటి వాదనలు తీసుకొస్తుంది. దీన్ని ఆ సనాతన ధర్మం, ఆ వాదనలన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి? పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు, వీటిల్లో నుంచి వస్తాయి. సో వాటిల్లో ఉన్నటువంటి ఆ చీకటి కోణాల నుంచి నువ్వు బయటపడకపోతే సమాజంలో ఉన్నటువంటి వాస్తవాన్ని గమనించలేవు, నీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల్ని సమానంగా చూడలేవు అన్న వాదన ఆ రోజు 12వ శతాబ్దంలోనే బసవేశ్వర సాహిత్యం ద్వారా తెర మీదకి వచ్చింది. మిత్రులారా, బసవేశ్వర సాహిత్యంలో 2 తత్వాలు ఉన్నాయి. ఒకటి పని, రెండోది ఆ పని ఫలితాన్ని అందరూ కలిసి పంచుకోవటం. ఈ 2 తత్వాల వైపు ప్రజలను ఆకర్షించాలి అంటే ఏం చేయాలి? ఆ రోజు ఉన్నటువంటి సమాజం, ఆ సమాజానికి ఉన్నటువంటి పరిమితులు, ఆ పరిమితులు బసవేశ్వర సాహిత్యానికి కూడా ఉన్నాయి. బసవేశ్వరుడి పైన ఉన్నాయి, ఆయన ప్రబోధాల పైన కూడా ఉన్నాయి. అందుకని ఆయన ఏం చెప్తాడు? ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి? జనానికి దేవుడి మీద నమ్మకం ఉంది. నీ నమ్మకం లేదు, దేవుడు లేడు అని చెప్పి మనం అడ్డంగా తిరిగి మాట్లాడినంత మాత్రం జనం మన దగ్గరికి వస్తారా? మన బాధ గురించి మనం అంతా ఆలోచించాల్సినటువంటి సమస్య దేని గురించి? దేవుడి గురించి కాదు. దేవుడి పైన నమ్మకం ఉన్నటువంటి ప్రజలు వాళ్లకు కడుపు తీపి గురించి, వాళ్ళ ఆకలి గురించి, వాళ్ళ పేదరికం గురించి, వాళ్ళ దారిద్ర్యం గురించి మనం ఆలోచిస్తున్నటువంటి సమస్యలు వాళ్ళ గురించి అయినప్పుడు వాళ్ళు మన దగ్గరికి రావాలి అంటే వాళ్ళకున్న నమ్మకం గుళ్ళో, ఆ గుళ్ళో నుంచి వాళ్ళని బయటకు తీసుకొస్తే మన మాట కాస్తో కూస్తో చెవికెక్కించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన భక్తి స్రవంతిలో ఒక నూతన వరవను తీసుకొచ్చాడు. లింగాయత, ఈ రోజు మనం మాట్లాడుకున్న లింగాయతులు ఆ రోజు ఉన్నటువంటి లింగాయతులు ఒకటి కాదు. అది ఆ రోజు ఉన్నటువంటి లింగాయత సాంప్రదాయం ఒక సాంస్కృతిక ఈ రోజు ఉన్నటువంటి లింగాయత ఒక కులం కింద అది రూఢి కన్సాలిడేట్ అయిపోయింది, సంఘటితం అయిపోయింది. వాళ్ళు ఏ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా లింగాయత సాహిత్యం, సాంప్రదాయం, సాంస్కృతికోద్యమం పుట్టుకొచ్చాయో అవే ఈ రోజు నిర్దిష్టమైనటువంటి కుల కట్టడిలోకి అమర్చుకోబడ్డాయి. కాబట్టి బసవేశ్వరుడు ఆయన సాహిత్యాన్ని తోడ్పాటుని, సాహిత్య రంగానికి ఆయన అందించినటువంటి తోడ్పాటుని మనం అర్థం చేసుకోవాలి అంటే ఈ రోజు లింగాయతుల ద్వారా ప్రచారం అవుతున్నటువంటి సాహిత్యాన్ని పరిశీలిస్తే సరిపోదు. మనం వాస్తవమైనటువంటి సాహిత్యాన్ని పరిశీలించాలి.
అందుకనే 2-3 అంశాలు చర్చకి తీసుకొస్తారు. జనాన్ని మనం అర్థం చేసుకునేటట్టు, అవగాహన కల్పించేటట్టు చేయాలి అంటే జనం ఉన్న కాడికి మనం అన్నా వెళ్ళాలి. లేదంటే మనం ఉన్న కాడికి జనం రావాలి. వాళ్ళు దేవుడి మీద నమ్మకంతో ఉన్నారు కాబట్టి మనకి ఆ నమ్మకం లేకపోయినా సరే వాళ్ళని కాదని చెప్పి తప్పు పట్టలేము. కాబట్టి వాళ్ళు ఒక సాంప్రదాయాన్ని సృష్టించారు. అది లింగాయత సాంప్రదాయం. ఓ చిన్న శివలింగాన్ని చేతిలో పెట్టుకొని, ఎడమ చేతిలో పెట్టుకొని పూజించడం. ఈ 2 కూడా సనాతన హిందూ ధర్మ సాంప్రదాయం ప్రకారం అరిష్టదాయకాలు. శివలింగం నలుపు. దాన్ని పూజించేది ఎడమ చేత్తో పెట్టుకొని పూజిస్తారు. ఈ 2 కూడా అరిష్టదాయకాల కింద సనాతన సంప్రదాయం చెప్తోంది. కాబట్టి అందులో కూడా ఒక ప్రతిఘటనాపూర్వకమైనటువంటి స్వరం, ధ్వని మనకి పోరాట రూపం మనకి అక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఆ పద్ధతుల్లో జనాన్ని మౌల్డ్ చేయడానికి అంటే జనానికి అవగాహన కల్పించడం కోసం రకరకాల ప్రయత్నాలు వాళ్ళ నమ్మకాల పైన, వాళ్ళ విశ్వాస వ్యవస్థల పైన ప్రత్యక్షంగా దాడి చేయకుండానే మనంతటా మనం నాస్తికులంగా అని చెప్పుకొని ప్రచారం చేసుకోకుండానే వాళ్ళు ఎదుర్కొనే సమస్యలను మన దృష్టిలోకి తీసుకొచ్చి ఆ చర్చలోకి వాళ్ళందరూ రావడానికి వీలుగా ఈ ఉద్యమం ప్రారంభమైంది. కాలక్రమంలో అనేక అంశాలతో పాటు ఒక విషయాన్ని మనం గమనించాలి. ఏ సాహిత్యానికైనా, ఏ ఉద్యమానికైనా, ఏ సిద్ధాంతానికైనా సార్వత్రిక లక్షణాలు ఉంటాయి. ఆ కాల పరిమితికి లోబడి పరిమితమైనటువంటి లక్షణాలు ఉంటాయి. ఈ సూత్రం బసవేశ్వర సాహిత్యానికి కూడా వర్తిస్తుంది. ఇక్కడ ఏది పూజ, ఏది పవిత్రత అనే ప్రశ్న ముందుకొచ్చినప్పుడు సత్యక్క సంబంధించినటువంటి ఒక పద్యాన్ని మీనాక్షి గారు చదివారు. ఆ ధూపదీప నైవేద్యాలు పెట్టడం, గుళ్ళో పూజలు చేయటం, ప్రమాణాలు భాషంగా సాష్టాంగ ప్రమాణాలు చేయటం పూజ కాదు. నీ పూజ ఏమిటి? పరధనం, పరస్త్రీ వాళ్ళ ప్రభావానికి లోను కాకుండా ఉండటం నీ పూజకి ప్రమాణంగా ఉండాలి. అంతే తప్ప రోజువారీ మనం గుళ్ళోకి వెళ్ళి మిగతా అంటారు చిత్తం శివుడి పైన భక్తి చెప్పుల పైన అన్నట్టుగా ఉంటే అదేమి పూజ కాదు, ప్రమాణం కాదు అని చెప్పి ఆ రకమైనటువంటి ఒక పద్యాన్ని చెప్తారు. అట్లాగే నిర్లజేశ్వర అనే పెన్నేంతో రాసినటువంటి ఒక వేశ్య చెప్పినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ చర్చకు తీసుకొస్తారు. ఆవిడ పని గురించి మాట్లాడింది. ఇక్కడే పూజ గురించి అంటే నమ్మకం గురించి మాట్లాడితే సత్యక్క వేశ్య సత్యం ఆవిడ సూళే సంకవ్వే ఆవిడ వృత్తిరీత్యా వేశ్య. ఆవిడ తన పని గురించి ఏం చెప్పుద్ది? నేను కడుపు నింపుకోవడానికి శరీరాన్ని తాచి బతుకుతున్నాను. అంత మాత్రం నేను కలుషితమైపోను. నేను నా పని పట్ల నాకున్న అంకిత భావం ఎప్పుడు కలుషితం అవుతుంది? నేను 10 రూపాయలు ఇచ్చి ఒక విటుణ్ణి ఆహ్వానించి ఆయన పక్కన పెట్టేసి ఇంకోటి 11 రూపాయలు 15 రూపాయలు ఇస్తాను అని చెప్పనంటే వాడి దగ్గరికి వెళ్తే నేను అపవిత్రం అయిపోతాను తప్ప నేను కడుపు నింపుకోవడం కోసం శరీరాన్ని తాచినంత మాత్రం నేను అపవిత్రం అయిపోము. నీకు లేని అపవిత్రత, నీకు లేని సిగ్గు, లజ్జ నాకెందుకు నిర్లజ్జేస్తురా అని చెప్పి ఆవిడ భక్తి స్రవంతిలో ఒక నేరుగానే భగవంతుడిని సవాల్ చేస్తూ రాసినటువంటి పద్యాలు కూడా కొన్ని దొరికాయి. ఈ రకంగా మనం చూసినప్పుడు బసవేశ్వర సాహిత్యంలో లింగ వ్యతిరేకత పోరాటం ఉంది, వర్ణ వ్యవస్థ వ్యతిరేక పోరాటం ఉంది, కుల వ్యవస్థ వ్యతిరేక పోరాటం ఉంది, దోపిడీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పోరాట లక్షణాలు ఉన్నాయి. పని ఫలితాలను సమానంగా పంచుకోవాలి అన్న ధ్యానం వైపు ఆ వైపు ధ్యాసని ఆకర్షించే ప్రయత్నాలు ఉన్నాయి. అందుకనే చెప్తారు చివరిలో ఒక రోజు మనం సంపాదించింది ఆ రోజే ఖర్చు చేయాలి అనేది ఆ దాసోహ పద్ధతికి యొక్క పునాది. అందులో ₹1 అయినా రేపటి గురించి, ఎల్లుండి గురించి దాచుకున్నా అంటే సంపద పోగు చేసుకోవడం అని చెప్పిన అంటాం కదా. ఒకసారి ఆ సంపద రేపటికి భవిష్యత్తు గురించి ఆలోచించి రేపటి కోసం జాగ్రత్త పేరుతోటి ఈ రోజు నువ్వు సంపద పోగు చేయడం మొదలు పెట్టావు అంటే నువ్వు ఈ లింగాయత సాంప్రదాయంలో ఎమడగలిగేవాడు కాదు అని చెప్పి స్పష్టం చేస్తాం. इसका पूरा सारांश लेके अंत में बोलना है, इतना बड़ा प्रगति और इतना बड़ा साइंटिफिक जो अप्रोच थे, इतना बड़ा एक प्रयोग हुआ था, एक क्रांति हुआ था वर्ग, वर्ण, लिंग, जाति व्यवस्था को नाश करके, उसका निर्नाम करके एक समाज निर्माण करने के। इसके बाद क्या हुआ? उसके बाद में एज यूजुअल जो बौद्ध फिलॉसफी के साथ हुआ था, जो जैन फिलॉसफी के साथ हुआ था, जो लोकायता, चारुवाका इनके साथ हुआ था, वही जो लिंगायत फिलॉसफी थे, आराध्य ब्राह्मण के एक बड़ा झुंड आके इसको एक रिलीजियस रेजिमेंट बनाने की कोशिश 15th सेंचुरी में किया था। जो कुछ भी सनातन रूढ़िवादी के विरुद्ध में उन लोगों ने
जो अंधविश्वास के खिलाफ, वेद आगम शास्त्रों के खिलाफ और कर्म सिद्धांत के खिलाफ, कर्म सिद्धांत ये वेरी इंपॉर्टेंट, सनातन धर्म की जड़ है, उसका आधार स्तंभ है कर्म सिद्धांत। ये वचना फिलॉसफी, शरणा फिलॉसफी इस कर्म सिद्धांत को नीचे से उखाड़ लेता हूं, नीचे से। तो बसवेश्वरा बोलते हैं सुख आए तो पुण्य की फल नहीं है, दुख आए तो पाप की फल नहीं है। ये पुण्य पाप दोनों चूहे बकरे की कहानी है, ये छोड़ो। मैं तो आपको भी कुछ नहीं मांगूंगी कूड़ल संगम देवा, किसी दूसरों के सामने भी शरण नहीं हो पाएंगे, क्योंकि मेरा पास मेरा कायक है। जब तक कायक है तब तक आपका जरूरत नहीं है, किसका? भगवान का जरूरत नहीं है। आलम प्रभु तो बोलते हैं ये लिंग पहने वाले एक कुत्ता, पिनाने वाले एक कुत्ता बोलते, वो तो बहुत बड़ा ऊपर से सोच रखता था आलम प्रभु छोड़े। इतना जो प्रगति पर, इतना जो समानता की जो सिद्धांत है, बाद में वो सिद्धांत पूरे है। जैसे कि ये सनातन जो रूढ़िवादी संप्रदायवादी लोग थे उनके हाथ में गए, वो लोग इसको अपना एक धर्म के रेजिमेंट स्वरूप उसको करने की कोशिश किया। बाद में इन लिंगायत समाज में मठ मठ ये मठ का स्थापना हुआ है। ये आचार्य शिवाचार्य, उनको ये भूल हो गए कि आचार्य बोल के रखे तो हमारा भी ऊर्जित हो जाते बोलते, जैसे शंकराचार्य मध्वाचार्य, इधर लिंगायत में भी कैंच बसवाचार्य, वो बसवाचार्य, ये बसवाचार्य बोल के करने के लिए वो चेष्टा किया है। लेकिन असल में जो वचन साहित्य था, वचन साहित्य के अंदर की जो ध्वनि था, अंदर की जो सिद्धांत था, उस सिद्धांत को प्रसार और प्रसारण नहीं किया। इसका कारण बहुत सारे हैं। असली कारण तो जो अनुलोम विलोम जाति विवाह होने के बाद एक बड़ा क्रांति हुआ, ब्लडशेड हुआ, एक दो 200 साल तक वचन साहित्य के बारे में कन्नड़ साहित्य में एक भी शब्द नहीं है। इसीलिए बसवण्णा के बारे में फर्स्ट पुराण तेलुगु में रचना हुआ, कन्नड़ में नहीं है, क्योंकि उस जमाने में एक शूट एट साइट ऐसा एक ऑर्डर निकाला था बिज्जड़ के बारे में। बिज्जड़ को उखाड़ के कलचूरी डायनेस्टी खत्म हो गया। फिर सोवी देवा, उसका जो ये था आर्य विक्रमादित्य पोता था, उन्होंने गद्दी हासिल किया। गद्दी हासिल के ये शरणों को पूरे वहां से भगाया, सब किसी लोगों को मार दिया, किसी को भगाया, वचन साहित्य को जला दिया, बहुत कुछ ऐसा ब्लडशेड हो गया। तो लोगों के अंदर भय बैठ गया। 200 साल तक कन्नड़ में एक ऐसा साहित्य रचना नहीं हुआ। 200 साल होने के बाद जब हरिहरा आया, राघवांक आया, तो तब शरणों के पुराण, शरणों को क्या बना दिया है वो लोग? भगवान बना दिया, भगवान के जैसे उसको पुराण में रखने के लिए चालू किया। तो आज तक वो भगवान मानने लगे, शिव का अवतार, बसवण्णा को नंदी का अवतार, अल्लम प्रभु को शिव का अवतार, अक्कमा देवी को पार्वती के अवतार, ऐसा ढालने की कोशिश किया। वो तो होते रहते, भारत जैसा आस्तिक देश में होते रहते। लेकिन हम लोगों को ये समझना चाहिए कि आज हम जो भौतवादी सिद्धांत के ऊपर इस देश में इस लोगों को ये समझदारी लाना चाहते हैं, तो लोगों के अंदर एक समाजवादी सिद्धांत को कायम करने के लिए जो हमने प्रयत्न कर रहे हैं, उस प्रयत्न के लिए हमारे साथ भी परंपरा है। बहुत सारे कन्नड़ा में परंपरा है, तेलुगु में है, बहुत सारे भारत की भाषा में ऐसे परंपरा है। वो परंपरा के अंदर की जो उसका जो पॉजिटिव पॉइंट है, उसका जो अपने साथ जुड़ने वाले जो चीज है, वो जो सिद्धांत है, वो सिद्धांत को अपना चाहिए। वो वचन साहित्य एक रेडीमेड फूड है, हमको ऐसा लगता है। हमको ये नहीं कि उसमें कोई वीकनेस नहीं है बोल के, नहीं, हाँ था वीकनेस और है, रहेगा। लेकिन फिर भी जो भौतवादी सिद्धांत थे, ये आस्तिक फिलॉसफी जरूर है, लेकिन आस्तिक रूढ़िवादी नहीं है, आस्तिक सुपरस्टिशियस अंधश्रद्धा नहीं है, एक वैचारिक संघर्ष के
और उसमें स्तर भी है। वो स्तर के हिसाब से आज बसवण्णा एंड हिज कामरेड्स के सभी जितने भी शरण लोग थे, वो शरण भगवान गिगवान मानने वाले बहुत कम थे उधर। तो अपने बारे में विचार करना, एक लास्ट भी एक वचन, एक भापु लद्दे सोमेश्वरा बोल के एक शरण आते हैं, उसका एक ही वचन कह के मेरे बात समाप्त करूंगी। वो बिज्जड़ के आस्थान में जो घोड़े है ना, घोड़े का पालन करता था, घोड़े की जो शिट थे वो साफ करने वाला था। लद्दे बोलते इसमें कन्नड़ा में, जो घोड़ा के शिट है उसको लद्दी बोलते हैं, उसको नाम ही लद्दे सोमेश्वरा। उन्होंने बोलता है क्या है, अगर आपको बीमारी आए तो किसी को बुलाओ, फुटकारो, कुछ भी करो। रोग आए तो बेने बंदरे वरलो, आपको बीमारी आए ना, बीमारी आए तो हकार मारो, रो जाओ, रोनो। अगर मरण आया, तेरे को मरने की वक्त आया, चुपचाप मर जाओ। इसमें भगवान की क्या जरूरत है? भगवान के क्यों बुलाते हैं? भगवान को बुला से मरना रुक सकता है क्या? नहीं रुक सकते। फिर क्यों? आपका कायक करो, बीमार है तो रो जाओ, बम बम मारो, कुछ भी करो, अगर मरने के वक्त आए तो मरो। इसके लिए भगवान जैसे चीज की जरूरत नहीं। वो चीज को लेके क्या करते तुम लोग? जब तक जीना है तो आराम से जी लो, जब तक मरने का टाइम है तो चुपचाप मर जाओ। भगवान चीज की जरूरत नहीं है। ये उनका एक ही वचन मिला है, लद्दे सोमेश्वरा का। ऐसा बहुत सारे वचना है। तो इडी बसवेश्वर, जो पूरे बसवेश्वर के फिलॉसफी थे, बसवेश्वर के फिलॉसफी ये इंसान, जीता जाता इंसान को केंद्र में रखे हुए एक आलोचना कर रहे थे। एक बड़ा विन्यास रचने की कोशिश कर रहे थे, और एंटी वैदिक थे। ऊपर से नीचे से ऊपर तक तलस्पर्शी एंटी वैदिक थे। वैदिक की फिलॉसफी को ब्राह्मणवाद, ब्राह्मणशाही, राजसत्ता, राज्यशाही के खिलाफ ये जितने जोर से बोले हैं, आज तक हम नहीं बोल सकते, आज भी नहीं बोल सकते। ब्राह्मणवादों के ऊपर इतना हमला इस वचनों में है। हम कर्नाटक में ब्राह्मणवाद के हमला करके भी हमारे ऊपर केस क्यों नहीं, एफआईआर क्यों नहीं हुई बोले तो खाली हम खुद के शब्द में नहीं बोलते ब्राह्मणवाद के खिलाफ, वचन के बारे, वचन को लेके बोलने की हमने एक टैक्टिस करते हैं। क्योंकि उधर बसवेश्वरा बहुत सारे वचनकारों ने जो ब्राह्मणवाद, जो याग, यज्ञ, पूजा, नेम, स्वर्ग, नरक, पाप, पुण्य, परलोक, देवलोक सबको निराकार किया और उसके ऊपर हमला किया है। एक ऐसा एक प्रयोग भूमि था बसव कल्याण। आपका आंध्र प्रदेश को नजदीक पड़ता, और इधर आंध्रा और कर्नाटक की जो संबंध है वो संबंध अटूट है, घनिष्ठ है, फिलॉसफिकली भी है और प्रादेशिक रूप से है। इतना मेरे को कहना था। जहां तक मैं समझती हूँ मेरी भाषा कुछ गड़बड़ होंगे, अगर कुछ आपको अच्छा नहीं लगा तो माफ करना। जो कुछ भी मेरे बस में था मैं आपके सामने रखने की कोशिश किया। धन्यवाद, थैंक यू। మిత్రులారా, భారతీయ తాత్విక చింతనలో వైదికేతర తాత్విక స్రవంతులపై జరిగినటువంటి కుట్రలు కుతంత్రాలు బసవ సాహిత్యంపై కూడా జరిగాయి. ఆ తర్వాత కాలంలో అంటే కళ్యాణ్లో కులాంతర వివాహాలు, అంటే విలోమ కుల వివాహాలని ప్రోత్సహించడం కోసం బసవేశ్వరుడు ఆయన బృందం చేసినటువంటి కృషి ఆ సమాజం పైన ఎంత తీవ్రమైనటువంటి పరిణామాలకు దారితీసిందంటే, దాదాపుగా ఈ శరణ సాహిత్యంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ నిట నిలువున చంపేయటము, కాల్చేయటము, లేదంటే వాళ్ళ స్థావరాలని కూల్చేయటం, వాళ్ళ ఆ ప్రాంతాల నుంచి పారగొట్టడం. ఇదే మనం అంటే గతంలో చార్వాక లోకాయత సంప్రదాయాల సందర్భంలో కూడా వైదిక బ్రాహ్మణ్యం ఇదే పని చేసింది. ఈ దాడిని తట్టుకొని మరలా కాస్త కోలుకొని గొంతు విప్పడానికి దాదాపు 200 సంవత్సరాలు పట్టింది. ఆ 200 సంవత్సరాల కాలంలో
వచన సాహిత్యంలో బసవేశ్వరుడు సిద్ధాంతాన్ని ప్రచారం చేసే రచనలు ఏవి రాలేకపోయాయి. అంత స్థాయిలో ఒక రకంగా రక్తపాతం జరిగింది. ఆ క్రమంలోనే ఆరాధ్య బ్రాహ్మణ్యం అనే సాంప్రదాయం వాళ్ళు దీంట్లో ప్రవేశించి దీన్ని కూడా ఒక మతం కింద మార్చేశారు, ఒక కులం కింద మార్చేశారు. మన కుల కట్టడిలోకి, మత కట్టడిలోకి పూజలు, పాటలు, ప్రమాణాలు, పద్ధతులు, అది స్వర్గం, నరకం, యలోకం, పరలోకం సిద్ధాంతాలు అన్నింటినీ తీసుకొచ్చి దీంతో నింపేశారు. ఆ రకంగా ఒక ఆ కాలంలో విప్లవాత్మక సాహిత్య సాంప్రదాయం కింద ఉన్నటువంటి బసవ సాహిత్యాన్ని ఒక మతం కిందకి మార్చేసి పీఠాలు, ఆచార్యులు, బసవేశ్వరాచార్యులు అట్లా రకరకాల పత్రం మనకి కంచి శంకరాచార్యుడు, ఇక్కడ విష్ణు సాంప్రదాయంలోనూ మఠాలు, పీఠాలు ఉన్నాయి. శివ సాంప్రదాయంలోనూ మఠాలు, పీఠాలు ఉన్నాయి. అట్లాగే బసవ సాంప్రదాయంలో కూడా మఠాలని ప్రారంభించి వాళ్ళకు కుర్చీ వేసి ఓ పెద్ద పీఠాధిపతిగా గుర్తించి వాళ్ళని పూజించడం, వాళ్ళ ఆదేశాలు తీసుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. వీటన్నిటి నేపథ్యంలో ఆ స్థానంలో రాజరికంలో కూడా మార్పులు వచ్చాయి. బిచ్చడ సామ్రాజ్యం పతనం అయింది. తర్వాత వచ్చినటువంటి సామ్రాజ్యం తిరిగి హైందవ సాహిత్యాన్ని అక్కుని చేర్చుకొని ప్రత్యామ్నాయ సాహిత్యం లేదంటే ప్రతిఘటన సాహిత్యంగా ఉన్నటువంటి దేన్నైనా సరే సహించలేని స్థితికి తీసుకొచ్చారు. ఆ క్రమంలోనే ఆ సామ్రాజ్యంలో అశ్వపాలకుడు అంటాం మనం, అంటే గుర్రాల కాపలా, గుర్రాలను మాలిష్ చేస్తూ గుర్రాలకు సంబంధించిన సంరక్షణ చూసేవాడు అశ్వపాలకుడు. అటువంటి అతని పేరు లద్దె సోమేశ్వర. ఆయన చివరిగా ఆయన చెప్పినటువంటి ఒకటే వచనం దొరికింది. ఆయన రాసినటువంటి వచనం ఒకటే దొరికింది. దాంట్లో చెప్పేది ఏంటంటే, నీకు రోగం వస్తే అరువు, కేకలు పెట్టు, పొడిపప్పులు పెట్టు, నీకున్నటువంటి లోపల ఉన్న అజీర్తును మరొకదాన్ని వెళ్ళగా. ఓ చావు వచ్చిందా కళ్ళు మూసుకుని చనిపో. నీకు అక్కడ దేవుడితో పని లేదు, ఇక్కడ దేవుడితో పని లేదు. మరి మధ్యలో దేవుడు ఎందుకు వస్తాడు నీ దగ్గరికి? నువ్వు దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తావు అని చెప్పి, అంటే మొత్తం మేడం చెప్పిన దాంట్లో బసవేశ్వర సాహిత్యం కుల వివక్షకు వ్యతిరేకంగాను, లింగ వివక్షకు వ్యతిరేకంగాను, ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగాను ఒక ప్రగతిశీల సాంప్రదాయాన్ని సృష్టించే ప్రయత్నంలో సాగినటువంటి ఒక విప్లవం. దాన్ని గొంతు నిలపడం కోసం సహజంగా ఆనాటి పాలక వర్గాలు శతవిధాల ప్రయత్నం చేశాయి, జయప్రదం కూడా అయ్యాయి. ఓ ప్రతిఘటన స్రవంతిని, ఒక రూఢీవాద స్రవంతి, పాలకవర్గాన్ని సమర్థించే స్రవంతి కిందకి తీసుకొచ్చి దానికి ఒక మతం రూపం పులిమేసి ఓ పెద్ద పీఠాధిపత్యాలని నెలకొల్పి దాన్ని కూడా ఒక సాంప్రదాయం కిందకి, పూజా సాధారణ వైదిక సాంప్రదాయం కిందకి అందులో ఒక అంతర్భాగంగా చేసుకుంటూ వచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కర్ణాటకలో హైందవ సాంప్రదాయం గురించి, సనాతన సాంప్రదాయం గురించి మేము ఏదైనా ఇక్కడ విమర్శలు చేస్తే మిగతా రాష్ట్రాల్లో కేసులు పెట్టినట్టు మా రాష్ట్రంలో కేసులు పెట్టరు. అంటే మీనాక్షి గారు చెప్పినటువంటి మాట. ఎందుకని? వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శ అంతా కూడా ఈ 12వ శతాబ్దంలో బసవేశ్వరుడు సృష్టించినటువంటి వచన సాహిత్యం నుంచి తీసుకున్న పదాలు, లేదంటే వ్యాఖ్యానాలు, విశ్లేషణలు, వాటి నుంచి మాట్లాడతారు. ఇది ఎవరు చెప్పారంటే బసవేశ్వరుడు చెప్పిన తర్వాత బసవేశ్వరుడు మీద కేసు పెట్టలేడు, అట్లాగే ఆ మాట చెప్పిన మనిషి మీద కేసు పెట్టలేడు. కానీ మిగతా రాష్ట్రాలు ఆ పరిస్థితి లేదు. ఇది ఈ రకమైనటువంటి పరిమితులతోటి బసవేశ్వర సాహిత్యం గురించి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు సమకాలీన భారత రాజకీయాలలో అన్ని పరిశీలించేటువంటి వాళ్ళు ఏదో ఒక స్థాయిలో బసవేశ్వరుడు సాహిత్యాన్ని కూడా ఉపయోగించుకొని ఇప్పుడున్నటువంటి ఆధిపత్య ఆర్ఎస్ఎస్ సాంప్రదాయాన్ని ప్రతిఘటించడంలో ఒక పావు కింద, లేదంటే ఒక సాధనం కింద, పావు కాదు ఒక సాధనం కింద దీన్ని ఉపయోగించుకోవడానికి ఈ రోజున ప్రెజెంటేషన్ ఉపయోగపడితే ధన్యవాదాలు. ది డిఫరెన్స్ బిట్వీన్ మానవ సేవే మాధవ సేవ అండ్ మానవ శ్రమే మాధవ సేవ. Do you see any difference between these two sayings? Kayakave Kailasa, that is work is worship. Yeah. Manava Seva, it means social work. Kayaka means एक काम करने का, एक खुद एक सशक्त सदृढ़, अगर सब लोग हो गया तो एक दूसरे का सेवा करने की नौबत नहीं है। सेवा की चांस नहीं देना इस सोसाइटी में। सभी को सदृढ़ होना, सभी को सेल्फ डिपेंडेंट होना, सभी को संपूर्ण होना। ये कैसे हो सकते हैं? आप काया का काम करना और अच्छी तरीके से खाना खाना, अच्छी विचार रखना, एक दूसरे के ऊपर डिपेंड होने की चांस नहीं है। किसी को आपके सेवा करने का और मैं किसी की सेवा करने का चांस नहीं देना।
यही तो एक स्वाभिमानी समाज है। ये ऐसा है कायक, वर्क इज वर्शिप, सेवा करना। सेवा इट मीन्स इज, जहाँ असमानता है वहाँ सेवा की जरूरत है, जहाँ ऊपर नीचे है वहाँ सेवा की जरूरत है। It also सोशल वर्क की, yeah, यस, आप बोलिए, आप कुछ बोल रहे थे। social work is different and equal society is different. Yes. Okay, yes. We want equal society. These NGOs are doing social work, Samaj Seva, Right. isn't it? Yes, they are doing. And Matas also doing some social work. Matas are not doing, some Matas are doing social work. Yes, I too agree. I too agree. Some sort. थोड़े बहुत वो लोगों ने शिक्षा के क्षेत्र में सेवा किया है, अन्नदासों के क्षेत्र में सेवा किया है, उससे समाज में ज्यादा कुछ परिवर्तन आने वाला नहीं है। उससे कुछ ये रूढ़िवादी संप्रदाय हटने वाला नहीं है। हम भूखे रहना, आप हमको खिलाते रहना, ये क्यों? My point, there is one question is that manual labor is it is shown as a not in it is low down manual labor. नीचे बताए उसको। बसवन्ना फिलॉसफी में मैनुअल लेबर को हाईएस्ट इसमें बताते हैं। यस, कायक यानी काम सबसे ऊपर है, परी है। काम ऊपर है, काम करने वाला बड़ा है, पूजा करने वाला बड़ा नहीं है। काम करने कायक, काया मीन्स शरीर, क मीन्स कष्ट। ये शरीर को कष्ट यानी कि पसीना बहा के जो काम करते हैं उसी को कायक बोलते हैं। घर में अगर बैठ के मंत्र जपे तो वो कायक नहीं है। लिंग पकड़ के धूपा दीपा नेमा आरती करे तो वो कायक नहीं है। कायक तो ये है, इस कायक से कुछ ना कुछ उत्पादन होना चाहिए, कुछ ना कुछ वस्तु तैयार होना चाहिए। तो इसलिए अक्का देवी बोलते हैं, सांस जो है वो मेरा मंत्र है। उसूरिन परिमಳ विरल कुसुमद हंगे कैया, सांस जो है वो फूल है भगवान के ऊपर चढ़ने वाले। काम करते वक्त जो धूल उठते हैं वो धूल भस्म है। काम करते वक्त जो पसीना छूटते हैं, जो पसीना ही तीर्थ है, दूसरे तीर्थ की जरूरत नहीं है। काम करने के बाद जो खाने को मिलते हैं वो प्रसाद है, ये काय का है। तो सबसे बड़ा तो डिग्निटी ऑफ लेबर, व्यक्ति गौरव। Okay, there was one more question. Yes, sir. There may be so many mathas. Yeah. In Karnataka, this Lingayat mathas. Any matha is headed by women. Headed by? Women. No. Mathas not headed by women. Their own independent matha, which was created by Mahate Mahadevi. माते महादेवी वो तो अपने खुद का एक आश्रम बना दिया था, उसका वो जगत गुरु बनी थी। तो इसके बाद बहुत सारे औरतें अपने आप को शरणम्मा बोल के कहते, अपने खुद का आश्रम बना दिया, खुद का मठ बना दिया, खुद का प्रतिष्ठाना सब कुछ बना दिया। लेकिन जो परंपरा में जो मठ है ना, अस्तित्व में जो मठ, कोई भी मठ को औरत को अभी तक गुरु बन के चुने नहीं है। थोड़ा बहुत मठ में दलितों को चुने हैं। अपना इलकल मठा है, उधर शूद्र को, दलित को यानी कि जंगम को छोड़ के, आराध्य जंगम ऐसा लिंगायत में है ना ब्राह्मण जी, उसको छोड़ के शूद्रों को मठाधीश बना दिया है। जहाँ कहीं भी दलितों को मठाधीश बना दिया, औरतों को मठाधीश नहीं बनाया। लेकिन औरत अक्का देवी के नाम पर, लिंगायत फिलॉसफी के नाम पर खुद मठा बनाया, खुद गुरु अपने आप को कहलाया। इनको फिलॉसफर, इनके फॉलोअर्स भी हो गए लोग।
वो एक स्कोप था लिंगायत में, वो फिलॉसफी में स्कोप था, इसलिए वो लोग इंडिपेंडेंट बन गए, इंडिपेंडेंट बन सके वो। अदरवाइज वो फिलॉसफी में स्कोप नहीं होता है तो नहीं कर सकते थे हम। जो वैदिक में बहुत सारे मठ है, लेकिन कोई भी औरत उधर गुरु नहीं हो सकते। खाली लिंगायत की फिलॉसफी में एक गुरु जैसा अपना एक पोजीशन हासिल कर सकते हैं, लेकिन असल तो लिंगायत यानी बसवेश्वर फिलॉसफी में गुरु अरिवे गुरु, अपने अंदर की जो ज्ञान है वही गुरु। इधर गुरु के लिए एक आदमी का जरूरत नहीं है, कोई व्यक्ति का जरूरत नहीं है। अरिवे गुरु, आचार वे लिंगा, ज्ञान वे जंगमा। Here in Andhra Pradesh and Telangana, Yeah. Jangamas are considered to, they are in the backward caste list. Is it the same in Karnataka or they are in the forward caste list? No, of course they are forward caste. In Karnataka, there is one Havnur commission. At that time, Yes. there was an Achut caste, that is Budga Jangama. Budga Jangama is different from these Matadish Jangama. These are not a lower caste. These are upper caste. Of course, they must be a poor. Poverty is there in everywhere. That is there, but they are not belonging to a lower caste. They are upper caste here in Karnataka. But now they are demanding that they have to consider as a Budga Jangama. This is not fair. This is unfair. Okay. So they will, they wanted to be the status of Budaga Jangama. Just Yeah, for yeah, reservation. Yes. Otherwise they won't. Will they marry Otherwise they Budaga? won't. Will they marry Budaga Jangama people? No. Anyhow, but you have thrown very different aspects which were unknown to us. Lot of information he gave. If you have anything written in English, please send us. And Okay, sir. even Okay. also we do. If you have anything soft copy, you can send us. We will try to. Okay. I will collect whatever I can collect. I will collect and I will send you. Okay. Thank you. Okay. Thank you. Comrade Viren. Thank you. You also, you have given us a lot of information about this Basava's philosophy on especially women and caste. Thank you very much.